ఒక్క చిన్న క్వశ్చన్ అడిగినందుకు మరొక సంఘంలో తీసేశారు, మరలా సంఘంలో పెట్టారు. అంటే తీయటమైన మీ ఇష్టమే, పెట్టడమైన మీ ఇష్టమే అని నేను అడిగినందుకు అడిగేవాడిక ఉండకూడదు, ప్రశ్నించేవాడిక ఉండకూడదు. ప్రశ్నించే గొంతు ఒకవేళ లేస్తే వాడితో పాటు 10 మంది లేస్తారు. 10 మంది తిరుగుబాటు ప్రారంభమవుతుంది. ఆ 10 మందితో ఒక 20 మంది తిరుగుబాటు ప్రారంభమవుతుంది. మన వ్యవస్థ కూలిపోతుంది. కనుక మిగతా వాళ్ళందరిని భయపెట్టాలంటే వీరేష్ అని వాడిని తీయాలని ప్రణాళిక చేసింది వాస్తవం. మీ తప్పును ఒప్పుకోవటానికి మీకు మనసు రావట్లేదు. మీరు ప్రకటించింది అబద్ధం గనక మీకు మనసు ఒప్పట్లేదు. మరలా చేర్చుకుంటే, మరలా మనం ప్రేమతో ఆహ్వానించుకుంటే ఏమైపోతాం? ముందుగా లైవ్లో ప్రకటించింది అబద్ధమని మనం ఒప్పుకోవాల్సిన అవసరత ఉంటుంది కనుక ఒక్కసారి తీసామంటే ఇక తీసేసినట్టే అని మీరు మాట్లాడుతున్నారు. అంటే ఈ నిజాలన్నీ ప్రజలకు తెలియాలి. మీరు మీ తప్పును సమర్థించుకోవటానికి ఒక కుట్రతో చేసిన పన్నాగం. దీని వెనక ప్రసన్న బాబు గారు చేసినటువంటి ఒక కుట్ర ఫలితం. డిప్యూటీ డైరెక్టర్ చెప్పిన ప్రతి మాటకు వ్యంగ్యంగా మాట్లాడుతూ, వారు ఉండకూడదు యూనివర్సిటీలో, వారు ఉంటే ప్రశ్నిస్తారు, ప్రశ్నించే వాళ్ళు ఎక్కువైపోతారు అన్న ఒక దృక్పథంతోనే మీరు చేశారని ప్రశ్నించాడు గనుక ఆయన తీసేశారని. ఏ తప్పు నాలో ఉంది చెప్పండి? తీసేయటానికి ఒక్క నేరం నాకు చూపించండి. అడుగుతున్నందుకు నన్ను తీసివేయటానికి వారు ప్రణాళిక చేశారు. అది తప్పని ఒప్పుకోవటానికి వారికి మనసు రావట్లేదు. ఒకవేళ నేను విదేశీ ధనానికి లోబడితే, విదేశీ సంస్థకే నేను అమ్ముడు పోతే రండి నిరూపించండి. మీరు వేసిన అబండాలు, మీరు వేసినటువంటి ఆ నేరారోపణలో ఏ నేరారోపణ కూడా రుజువుగా మీరు నిరూపించలేరు. ఎవరు లేనిపోని మాటలు వినేసి విదేశీ సంస్థ, విదేశీ డబ్బు మీరు నమ్మాలి. ఎందుకో తెలుసా? నేను తప్పు చేయలేదు. వారు వేసిన నేరారోపణలు అవి నిజం కాదు, అవి అబద్ధాలు. మీకు శిక్ష రాదనుకుంటున్నారా? ఇంకా తెర వెనక ఉండి ఎంతకాలం నటిస్తావు? నువ్వు ఎంతమంది మీద కుట్ర సాధింపు చేస్తావు? వాళ్ళ నిజాలు మీకు తెలీదు. చాలా మంది జీవితాలతో ఆడుకుంటున్నారు. సేవకులపై పగ తీర్చుకోవటం గొప్పతనం కాదు. నిజాలతో నిరూపించండి, నిజాలను చూపించండి. విదేశీ సంస్థలో నేనున్నానని, విదేశీ సంస్థతో డబ్బు తిన్నానని, విదేశీల డబ్బుకు నేను కకృతిపడ్డానని ఒక్క ఎవిడెన్స్ చూపించండి. అది మీరు చూపించలేరు. వారి యొక్క మాటల మాయలో పడి వారికి జేజేలు కొట్టుకుంటూ పోయారా? మన జీవితాలను దారుణాతి దారుణంలోనికి నెట్టేస్తారు. నమ్మించి గొంతులు కోసే రకాలు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నానో మరలా చెప్తున్నాను, దానికి గల కారణం మీరే. అందరికీ యేసుక్రీస్తు వారి నామమున వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను నిజాలతో నిరూపించటానికి మీ మధ్యకు ఇలా వచ్చేసి ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, జూలై మాసం 27వ తేదీన జైశాలి శ్రీ పిడి సుందరరావు గారు అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ గా ఉన్న వీరేష్ ను తొలగిస్తున్నాను. దానికి గల ప్రధాన కారణం ఆయన విదేశీ సంస్థలో డబ్బు కొరకు కకృతిపడి, ఆశపడి BOUI నుండి ఆ సంస్థలోనికి చేరిపోయాడు అని లేనిపోని మాటలు, అబద్ధాలు కల్పించి ఎన్నో విషయాలను, మనసును బాధ పెట్టే మాటలు లైవ్లో మాట్లాడటం అనేది మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. ఒక విదేశీ సంస్థకు వాళ్ళిచ్చే డబ్బులకు ఆశపడి చాలా మంది ఆ మాటలు విన్న తరువాత ఫోన్ కాల్ చేసి, వారు నిజమేనా వింటున్నది? వీరేష్ గారి కొరకు మాట్లాడుతున్న ఈ మాటలు వాస్తవమేనా? ఆయన ఎప్పుడు కూడా ఇలా చేయడు కదా. ప్రజలలో ఎంతో మంది మనోవేదనకు గురైపోయి, ఎంతో మంది ఫోన్ చేస్తూ జరిగిన విషయం ఏంటి, నిజాలు తెలుసుకోవటానికి చాలా మంది ప్రయత్నించారు. దాదాపుగా ఒక 500 మందికి పైగా నాకు ఫోన్ చేసి ఉంటారు. ఏం జరిగింది? ఇలా ప్రకటించటం ఏంటి? విదేశీ సంస్థకు లోబడి, అందులో డబ్బుకు ఆశపడి, డబ్బు కొరకు కకృతి పడటం ఇది నిజమేనా అని చాలా మంది ఈ విషయాన్ని విన్న తర్వాత బాధపడ్డారు. నిజాలు తెలిసిన వారు ఎంతో మంది, నా వ్యక్తిగత జీవితాన్ని, నా సేవ పరిచర్య విధానాన్ని తెలిసిన వారు అనేకులు ఆ ప్రకటనను నమ్మలేదు. ప్రియులారా, ఇందులో వాస్తవం ఎంతో మీ అందరికీ తెలియచేయాలని నేను ఈ విధంగా వచ్చాను. జైశాలి గారు లైవ్లో ప్రకటించారు, విదేశీ సంస్థకు లోబడి, విదేశీ ధనానికి కకృతిపడి యూనివర్సిటీ నుండి వెళ్ళిపోయానని నా పోస్టర్స్ అంటే నా ఫొటోస్ చూపించి మరి నన్ను చెడ్డ చేయటానికి, ప్రజలలో నన్ను చెడుగా చిత్రీకరించటానికి పెద్ద పన్నాగం ఉందని చెప్పక తప్పదు. గత 5 సంవత్సరాల క్రితమే జైశాలి గారికి నేను ఒక విషయాన్ని తెలిపాను. అదేంటంటే, తండ్రి గారు, మా అన్నగారు గాడ్సన్ గ్లోబల్ మినిస్ట్రీస్ అనేది ఒకటి స్థాపించారు. ఆయన అమెరికాకు వెళ్తున్నారు గనక దాని బాధ్యతలు ఇండియాలో
నేను చేపట్టాల్సిన అవసరత వస్తుంది. పలు ప్రాంతాలలో మందిరాలు కూడా కట్టారు. ఆయన బాధ్యత అప్పగించినప్పుడు ఆ ప్రాంతాలలో సువార్త పరిచర్య చేయటానికి కూడా నేను వెళ్ళవలసి ఉంటుంది అన్న విషయాన్ని గత 5 సంవత్సరాల క్రితమే నేను చెప్పాను. ఆ విషయం జైశాలి పిడి సుందర్రావు గారు ఆయన కూడా ఒప్పుకున్నారు. వీరేష్ నాకు చెప్పింది నిజమే. గత 5 సంవత్సరాల క్రితమే నేను చెప్పినప్పుడు ఆయన కూడా సానుకూలంగా ప్రతిస్పందించారు. మంచిదే నాయన, భూమి మీద ఉండగానే మనం చేయాలి, ఎవరు చేసినా కూడా మంచిదే అని మంచి అభిప్రాయంతో ఆయన స్పందించారు. నిజంగా ఆయన అంటే మనందరికీ ప్రేమ, ఆయన అంటే అందరికీ ఆప్యాయత, ఆయన ఎన్నో ఉన్నతమైన మాటలు ప్రకటిస్తారు అన్న ఒక దృఢమైన నమ్మకం మనందరికీ కూడా ఉంది. అదే నమ్మకంతో సేవ పరిచర్యలో ముందుకు కొనసాగుతున్న వేళలో ఇలాంటి ప్రకటన అనేక మంది హృదయాలను కలిచివేసింది. కారణం జైశాలి గారు కూడా తరువాత ఆ ప్రకటన ప్రకటించిన తరువాత మరొక వాయిస్ రికార్డింగ్ అనేది రిలీజ్ చేశారు. వీరేష్పై లేనిపోని మాటలు చెప్పి ఆయనపై ఏవో ఫోటోలు అలాగే కరపత్రికలను చూపించి లేనిపోని విషయాలను ఆయన మీద నాకు చెప్పించి ఆయన యూనివర్సిటీలో నుండి తీసేటట్టుగా నా చేత తప్పుడు ప్రకటనలు ప్రకటించేటట్టుగా చేశారు అని మరలా డిప్యూటీ డైరెక్టర్స్కు తన ఆవేదనను తెలిపారు. అందులో వారు ఆ విధంగా మాట్లాడిన ఆడియోను కూడా మీకు ప్లే చేస్తున్నాను. మీరు డిప్యూటీ డైరెక్టర్లుగా ఉన్నారన్నమాటే తప్ప నాకు అన్ని తప్పుడు సమాచారాలు, తప్పుడు ఇన్ఫర్మేషన్లు మీరు ఇవ్వటం అనేది అది మంచి పద్ధతి కాదు. ఆ రోజుల్లో ఆ ఒరిస్సా సంఘంలో జరిగే కొట్లాట మీరు వెళ్ళండి, పరిష్కరించండి, దాని పరిస్థితులు చూడండి అని ఆ రోజు చెప్పిన మీరు అక్కడికి వెళ్ళకపోగా, చేయకపోగా మీ స్వకార్యాల్లో మీరు లీనమైపోతూ మరి మేము అక్కడికి వెళ్తే ప్రసన్నబాబు ఏమని అనుకుంటాడు కనుక మీరే చెప్పండి అని నా మీదకి నెట్టేశారు. ఇకపోతే మొన్న జరిగిన సంఘటన ఐక్య ఏదో పెట్టారు, ప్రిన్సిపాల్స్ని పిలిచారు, ఏడీడీలు పిలిచారు, వాళ్ళందరూ మాట్లాడారు. 60,000 ఇచ్చేస్తాము పిల్లలందరూ అని అన్నారు అని ఒక్కరే చెప్పారు, మిగతా ముగ్గురు నోరెత్తలేదు. పైగా ఒక్క మాట కూడా సమాధానం చెప్పలేదు అని నేను మిమ్మల్ని ప్రశ్నించేందుకు మళ్ళా ప్రసన్నబాబుని ఉసిగెలుపు నా మీదకు పంపించారు. దానికి మేము చెప్తే ప్రసన్నబాబు వినడండి, మీరే చెప్పండి అని నా మీదకి రెట్టేసి, ఇకపోతే ఇక్కడ ఏదో గొడవ జరుగుతుంది, విజయవాడలో జరిగినటువంటి సెమినార్లో మరి ప్రిన్సిపాల్ అందరూ వింటుండగా మరి మేము ఎవరిన అక్కడ ఒరిస్సా ఏడీడీని వీరేష్ అలా చేస్తున్నాడు, ఇలా చేస్తున్నాడు, అది చేస్తున్నాడు, ఇలా చేస్తున్నాడు, ఆ కరపత్రాలు అన్నీ పెట్టారు, అంతా చేశారు. చూడండి, నేను చాలా సీరియస్గా చెప్తున్నాను. ఇప్పుడు మీకు సీరియస్ నోటీస్, వారం రోజులు టైం ఇస్తున్నాను. మీ డిప్యూటీ డైరెక్టర్లకి వారం రోజులు టైం ఇస్తున్నాను. ఈ వారం రోజుల్లో నాకు మీ నలుగురు సరైన ఉత్తరం, సమాచారం అందించకపోతే నేను వారం రోజుల తర్వాత డిప్యూటీ డైరెక్టర్లమైన మీ అందరినీ కూడా తీసివేయటం జరుగుతుంది. చూశారు కదా, తమ ఆవేదన తెలిపినప్పుడు మరలా డిప్యూటీ డైరెక్టర్స్ అందరూ కూడా, అనగా 4 డిప్యూటీ డైరెక్టర్స్ రాత్రికి రాత్రి బయలుదేరి ఒరిస్సా రాష్ట్రానికి వచ్చి ఒరిస్సాలో సంఘాలను సమకూర్చి వారు అడిగిన మాటలేంటో తెలుసా? లైవ్లో ప్రకటించినట్టుగా వీరేష్ గారు ఇక్కడ గాడ్సన్ గ్లోబల్ మినిస్ట్రీస్ ద్వారా డబ్బిచ్చి మార్చాడా, లేదా సంఘాలను స్థాపించాడా, విదేశీ ధనాన్ని మీకు పంచాడా అని నిర్మోహమాటంగా ప్రజలందరి ముందు వారు అడిగారు. అవన్నీ కూడా మీకు చూపిస్తున్నాను. చూడండి, అందులో వారు ఆ విధంగా మాట్లాడిన ఆడియోను కూడా మీకు ప్లే చేస్తున్నాను. ఉందా లేదా? లేదనే వాళ్ళు చేయొద్దండి, లేదనే వాళ్ళు చేయొద్దండి. ఆ సంస్థ ఉందనే సంగతి తెలియదు, ఆ సంస్థ ఉందనే సంగతి తెలియదు. ఇది పెద్దలు మాట్లాడిన మాటలు. వారు సంఘానికి వచ్చి
ఏమని మాట్లాడారు అంటే, వీరేష్ గారు విదేశీ ధనానికి లోబడి సంఘాలలో అందరిని కూడా మార్చేసుకుంటున్నాడు, వాళ్ళ అన్నగారి సంస్థ వెనక తిప్పుకుంటున్నాడు అనే ఒక లేని పోని ఆరోపణ, చెప్పుడు మాటలు విని చేసినటువంటి ఆ ప్రకటన నిజం కాదని జైశాలి గారు తనకు తాను ఆలోచించుకొని పెద్దలను పంపిస్తే, ఆ పెద్దలందరూ కూడా ప్రజలందరి ముందు అడిగితే, ప్రజలందరూ అన్న మాట మరలా మీకు వినిపిస్తున్నాను చూడండి. ప్రజలందరి అన్న మాట డాక్టర్ ఉపేంద్ర గారు మాట్లాడుతున్నారు చూడండి. లేదా ఉందా లేదా? లేదనే వాళ్ళు చేయొద్దండి, లేదనే వాళ్ళు చేయొద్దండి. ఆ సంస్థ ఉందన్న సంగతి తెలియదు. ఏమంటున్నారు? ఆ సంస్థ ఉందన్న సంగతే మాకు తెలియదు. జైశాలి గారు లైవ్లో ప్రకటించేంత వరకు మాకు దాని కొరకు తెలియదు అని వారు ప్రజలందరి యొక్క స్టేట్మెంటును వారి నోటి ద్వారా ప్రకటించారు. అంటే మీరు లైవ్లో చేసినటువంటి ప్రకటన ఏదైతే ఉందో, వీరేష్ విదేశీ సంస్థకు లోబడి విదేశీ ధనానికి కకృతిపడి మన యూనివర్సిటీని వదిలేసి వెళ్ళిపోయాడు, అక్కడ ఉన్న ప్రజలను విదేశీ ధనంతో మారుస్తున్నాడు, విదేశీ ధనానికి కకృతిపడి అక్కడ సంఘాన్ని పట్టించుకోకుండా పోతున్నాడు అని లేనిపోని ఆరోపణలు, చెప్పుడు మాటలు విని మీరు చేసిన ప్రకటన మీకే అనుమానం వచ్చి పెద్దలను పంపించారు. పెద్దలు పంపించినా కూడా వారు సమాచారం ఇచ్చినా, వారు మా దగ్గర జరిగినటువంటి సమాచారాన్ని అంతటిని కూడా తీసుకొని వచ్చి రాత్రి 12 గంటలకు మీ దగ్గరకు చేరి 1 గంట వరకు మీతో సంభాషించిన ఆ సంభాషణలో, డాడీ వీరేష్ గారిపై ఎటువంటి అభియోగాలు లేవు, ఎటువంటి తప్పుడు ప్రచారాలు లేవు, అవన్నీ కూడా అపోహాలు, అవన్నీ కూడా అబద్ధాలు అని ప్రస్ఫుటంగా వారు జరిగినది వీడియో ఎవిడెన్స్, ఆడియో ఎవిడెన్స్తో వారు తీసుకెళ్ళి మీకు చూపించినా కూడా మరలా చేర్చుకుంటే మా తప్పును మేము ఒప్పుకున్నట్టు అవుతుంది గనుక, మేము తప్పుడు ప్రకటన చేసినట్టు అవుతుంది గనుక, అందుకనే ఇక యూనివర్సిటీలో ఉండటానికి వీలు లేదని మీరు చేసినటువంటి పన్నాగం కొంతమంది మాటలు విని మీరు చేశారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే జగ్గైపేటలో ఒక సభ జరిగింది. ఆ సభ ముఖ్య ఉద్దేశం, గత కాలంలో డిప్యూటీ డైరెక్టర్స్ అయిన వారందరూ కూడా ఏమని ప్రకటించారు? కాలేజీలో జరుగుతున్నటువంటి సమస్యలను పరిష్కరించుకోవటానికి ఒక వేదికను ఏర్పాటు చేయాలి, ఒక వేదికగా మనం అందరం కూడుకోవాలని జగ్గైపేట ప్రాంతంలో వారు ఏర్పాటు చేశారు. సంఘంలో జరుగుతున్న సమస్యల విషయమై మొదటిది, రెండవది సెమినార్ యొక్క ఫుడ్ కోసం ఉచిత భోజనాల కొరకు అని వారు రెండవది ఏర్పాటు చేసుకున్నారు. మొదటిది సమస్యల పరిష్కరణ కోసం. అందులో డిప్యూటీ డైరెక్టర్స్ మాట్లాడుతూ, ఈరోజు మనం సభల్లో తిరుగుతున్నాము అని అంటే, అలాగే పరిచర్య చేస్తున్నామంటే దానికి గల ముఖ్య కారణం ప్రిన్సిపాల్స్, ఎడిషనల్స్, కోఆర్డినేటర్స్ అని అందరూ చెప్పారు. సంతోష్ గారు మాట్లాడారు. ప్రిన్సిపాల్స్, ఎడిషనల్స్, కోఆర్డినేటర్స్ వీళ్ళందరూ కూడా ఒక ప్రాణవాయువు లాంటి వారు. దాన్ని పీల్చుకుంటే మనం బ్రతుకుతాం. ఈరోజు వీళ్ళు ఉన్నారు కనుక ఈరోజు సేవ పరిచర్య చేస్తూ ఆత్మీయంగా మనం బ్రతకగలుగుతున్నామని చెప్పారు. వారికి ఏవైనా సమస్యలు వస్తే డాడీ గారి దగ్గరకు తీసుకెళ్ళాలి, సామరస్యంగా వారి యొక్క సమస్యలను మనం వినాలని ఆయన మొదటిగా మాట్లాడారు. ఇక రెండవదిగా ఉపేంద్ర గారు మాట్లాడుతూ, యూనివర్సిటీకి వేర్ల లాంటి వారు ప్రిన్సిపల్స్, ఎడిషనల్స్, ఇక చాలామంది వీరందరూ కూడా ఒక వేర్ల లాంటి వాళ్ళు. వేర్లు కనబడవు, అయినా చెట్టుగా పచ్చగా ఉంటుంది. పచ్చగా చెట్టు ఉండాలంటే కనిపించని వేర్లు ఎంత బాధ్యతను వహిస్తున్నాయో ప్రిన్సిపాల్స్, ఎడిషనల్స్ వీళ్ళందరూ కూడా అంతే బాధ్యతను వహిస్తున్నారు. కనుక వారి కష్ట సుఖ దుఃఖాల్లో మనం తోడుగా ఉండాలని వారు కూడా అన్నారు, మాట్లాడారు. ఆ తదనంతరం ఎవరైనా మాట్లాడుతారా అని అన్నప్పుడు మొదటిగా నేను స్పందించి నేను మాట్లాడడానికి ముందుకొచ్చాను. మరి నేను మాట్లాడింది కూడా ఎవరినో కించపరచో, ఎవరినో ఇబ్బంది పరచో, ఎవరినో నొప్పించే మాటలు నేను మాట్లాడలేదు. నేను మాట్లాడిన మాటలు కూడా వీడియో రికార్డింగ్ ఉంది, చూడండి కావాలనుకుంటే. పెద్దలకు అలాగే ఇక్కడ చేరుకున్న వారందరికీ కూడా ఒక వినము. నేను మాట్లాడే ఈ మాటలు పరిపూర్ణంగా నేను చెప్పాలనుకుంటున్నాను. అందులో ఎవరు కూడా మధ్యలో ఇన్వాల్వ్ అవ్వకూడదని నా యొక్క చిన్న విన్నపం. పూర్తిగా నా బాధ, నా ఆలోచన విన్న తర్వాతనే మధ్యలో మిగతా వారు జోక్యం చేసుకోవాలని నేను ప్రభుత్వం చేస్తున్నాను.
మినిట్స్ కుదరదు. జస్ట్ చెప్పుకుంటాను వినండి ఒకసారి. ముఖ్యంగా నేను మాట్లాడాలనుకున్నది ఏంటంటే యూనివర్సిటీ ప్రోటోకాల్ కోసం నేను మాట్లాడాలని అనుకుంటున్నాను. ప్రోటోకాల్ అని చాలాసార్లు మనకు పెద్దలు చెప్పటం, ప్రోటోకాల్ పద్ధతి పరంగా మనం సంఘాలను నడిపించాలని ఈ పదవులు, ఈ బాధ్యతలు మనకి ఇచ్చారు. వాటి పరంగా మనం లోబడి మనకు అనుకూలంగా అందరినీ కూడా నడిపించుకొని వెళ్తున్న పరిస్థితుల్లో ఈ ప్రోటోకాల్ అనేది కొన్ని సందర్భాల్లో దెబ్బతింటుంది. అది కూడా పైనుండే ఎక్కువగా దెబ్బతింటుందని చెప్పగలం. ఎలాగంటే కాలేజీలో ఉన్నటువంటి విద్యార్థులతో పైన ఉన్నటువంటి పెద్దలు డైరెక్ట్గా కనెక్ట్ అవడం బట్టి అక్కడున్న సేవకులను గౌరవించకపోవటం, అలాగే అక్కడున్న సేవకులను పట్టించుకోకపోవటం అనేది ముఖ్యంగా జరుగుతుంది. ఒక సంఘటన ఈ మధ్యకాలంలో జరిగింది. నేను ఒరిస్సాకు వెళ్ళి 10 సంవత్సరాలు అయింది. ఈ 10 సంవత్సరాలు కూడా ఎన్నో కష్టాలు. ఒకరైతే నేను వాక్యం చెబుతుంటే చేతికి కత్తి కట్టుకొని వచ్చి గొంతు మీద నరకడానికి ప్లాన్ చేశాడు. దేవుని కృపను బట్టి తప్పించుకున్నాను. ఇలా అమ్మాయాలు ఎన్నో, ఒకటి కాదు చాలా ఉన్నాయి. 10 సంవత్సరాల్లో అక్కడ నిలబెట్టడానికి చాలా కష్టాలు పడ్డారు. ప్రారంభంలో కొంతమందే ఉండేవారు. ఈరోజు దాదాపుగా 8 సంఘాల వరకు కూడా కష్టపడి అందరినీ కూడా నిలబెట్టారు. నిలబెట్టిన ఈ తరుణంలో పాన్ ఇండియా ఆల్బమ్ పాటలు వచ్చాయి. మాకు పెద్దలు ఇవ్వటమే చాలా తక్కువ సమయంలో వారు పాటలు ఇచ్చారు. అయితే ఆ పాటలు అనేవి ఒకరితో త్వరగా మేము చేయించిన తర్వాత అందరూ సహోదరులు మేమందరం కలిసి సెమినార్కి వెళ్ళినప్పుడు వాళ్ళంతా కలిసి ప్రసన్న డాడీ దగ్గరికి వెళ్ళి వారు మాత్రమే చేశారు పని అని వారికి కంప్లైంట్ ఇచ్చారు. ఆ తర్వాత మాకు ప్రత్యేకంగా ప్రిన్సిపాల్ కావాలన్నారు. ఆ తర్వాత విరమించుకున్నారు వారు దాన్ని. ఆ తరువాత అక్కడ నుండి సహోదరుల మధ్య సమస్యలు జరిగిపోయి దాదాపుగా ఒక 8 కుటుంబాల వరకు సహవాసానికి మానేసిన తరుణంలో జనవరి నుండి సెమినార్ నుండి వెళ్ళిన తర్వాత వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి అందరూ ఒకటైతేనే మేము వాక్యాన్ని బోధిస్తాము, మీరందరూ ఒకటిగా ఉంటే మా కష్టానికి న్యాయం చేయగలరు. 8 సంఘాలు రాకపోవడం, మిగతా వాళ్ళు రావడం అది మంచిది కాదు. మా ప్రయాస అంతా కూడా వృధా అయిపోతుంది, అందరూ కలుద్దాం అని మేము వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళతో ఒక మాట అన్నాము క్లారిటీ ఏంటంటే, మీరందరూ కలిసి ఉంటేనే మేము మీ దగ్గరకు వస్తాము అని అంటే వాళ్ళు ఏం చేశారు తెలుసా? మీరు మాకు అవసరం లేదు, ఆ 8 కుటుంబాలు మాకు అవసరం లేదు, మాకు యూనివర్సిటీ ఉంది. డైరెక్ట్గా పెద్దల దగ్గరికి వెళ్ళారు. పెద్దల దగ్గరికి వెళ్ళిన తర్వాత వారు ఒక 7 మందో 10 మందో నాకు తెలియదు మొత్తానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మాట్లాడారు. 9,000 జీతం ఇస్తాం, మాకు ఒక సేవకుడు కావాలి అని ఆ సేవకుడిని పంపించారు. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే 10 సంవత్సరాల పరిచయం మేము అక్కడ చేసాం, ఎంతో కష్టపడ్డాం. ఈ సేవ కోసం ఒక ఆయన అయితే నేను వాక్యం బోధిస్తుంటే కాళ్ళ పట్టుకొని బోధ మాకు వద్దు అని చెప్పాడు. అంత భయంకరమైనటువంటి సిచ్యువేషన్స్ మేము ఎదుర్కొని డాడీని ఒక మాట అన్నా, అలాగే యూనివర్సిటీని ఒక మాట అన్నా, రోషంతో స్పందించి వెంటనే దాన్ని నిలబెట్టడానికి, వారిలో ఉన్న వేరు తొలగించడానికి చాలా ప్రయత్నాలు చేశాం. అలాంటిది ఈరోజు ఆ 8 మంది యూనివర్సిటీకి వచ్చి మాకు ఒక సేవకుడు కావాలంటే మా పర్మిషన్ అంటే మేము అంత పెద్దలు ఉన్నారు కానీ అంటే మా అనుమతి లేకుండా 10 సంవత్సరాలు మేము అక్కడ చేసిన పరిచర్య ఇంతకుముందు ఎవరున్నారు, ఎవరు నడిపించారు, వాళ్ళు ఎందుకు మీ దగ్గరకు రావట్లేదు, ఇవన్నీ ఏవి కూడా అడుక్కోకుండా ఒక సేవకుడిని పంపించడమే కాదు, 10 మంది ప్రిన్సిపల్స్ కూడా వారు డైరెక్ట్ ఆహ్వానించుకున్నారు. వారు తెలియకుండా వెళ్ళారు. ఈ మధ్య కాలంలో స్వాతి సిస్టర్ గారు వెళ్ళారు. డైరెక్ట్ గా వారు వెళ్ళి ఉమెన్స్ వింగ్ తయారు చేశారు. అంటే ఒకరికి చెప్పటం కానీ లేదా అక్కడ ఉన్నటువంటి పెద్దలకు తెలియచేయటం కానీ ఎటువంటిది లేదు. అయితే దీని విషయంలో నేను ప్రసన్న గారికి ఫోన్ చేశాను. డాడీ ఇలా జరుగుతుంది, వారు చెప్పింది మేము ఇలా ఉంది అని మేము చెప్పిన తర్వాత వాళ్ళు మాకు చెప్పుకున్నారు, మేము వాళ్ళకి పంపించాము అని అన్నారు. అంటే మొత్తానికి సమస్య ఏంటంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ మమ్మల్ని గౌరవించకపోవడం అనేది ఒక పెద్ద సమస్యగా మారింది. కనుక ఒక ప్రోటోకాల్ అనేది మనం అనుకున్నప్పుడు మేము అనుకుంటున్నాం యూనివర్సిటీ మాకు తెలియజేస్తుంది, మమ్మల్ని అడిగే నిర్ణయం తీసుకుంటుంది అని మేము నమ్మకం పెట్టుకున్నాం. మా నమ్మకాలన్నీ కూడా ఉమ్మైపోయింది. ఇప్పుడు 10 సంవత్సరాలుగా చేసిన పరిచర్య అక్కడ మమ్మల్ని రానివ్వకుండా వాళ్ళు కంప్లీట్గా వైజాగ్ నుండి ఒక సేవకుని పంపిస్తున్నారు,
వాళ్ళతో కార్యక్రమాలు జరిగించుకుంటున్నాము. ఇక మమ్మల్ని వదిలిపెట్టారు. అంటే మేము పడిన ప్రయాసంతో కూడా వృధా అయిపోయింది. ఒక మాటలు చెప్పాలంటే ప్రసన్న గారి మీటింగ్ కోసం 2 రోజులు కూడా ఆహారం తినక జైలు చుట్టూ తిరిగారు. అంటే జైల్లో ఎందుకంటే వాళ్ళు మీటింగ్స్ కోసం అబ్జెక్షన్ చేసినప్పుడు జైల్లో చాలా ఇబ్బందులు, పోలీస్ స్టేషన్లు, కలెక్టర్ దగ్గరికి, వాళ్ళ దగ్గరికి ఇలా తిరిగిన తర్వాత మొత్తానికి ఆ మీటింగ్ 2 రోజులు సక్సెస్ చేశారు. చేసిన తర్వాత చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి ఏంటంటే 2023 5, 6, 7, 8 తేదీలో జరిగింది. అందులో ఒక రోజు క్యాన్సిల్ అయింది. ఆ తర్వాత శనివారం వచ్చింది. చాలా భయంతో నేను ఉన్నాను. కానీ లైవ్లో నుండి ఒక మాట వచ్చింది ఏంటంటే, వీరేష్ ఒక పిరికివాడు, భయపడిపోతున్నాడు. ఎందుకు నేను భయపడ్డానంటే నాకు అక్కడ ఒక సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే ఆ సభల కోసం దాదాపుగా ఒక నెల నేను కేటాయించాను. నా కుటుంబం దగ్గర కూడా వెళ్ళలేదు. నా భార్య ఇప్పుడు గర్భవతి. అయితే హాస్పిటల్కి నేను తీసుకెళ్ళలేక ఆ తర్వాత సభలు అయిపోయిన తర్వాత తీసుకుందామనే లోపు గర్భంలో ఉన్న బిడ్డ చచ్చిపోయింది. చచ్చిపోయిన తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్తే ఆ రోజు నేను లైవ్, అంటే ఎక్కడికి వెళ్ళినా లైవ్ వినాలి కదా, లైవ్ పెట్టుకుంటే ఆ రోజు నా కొరకు వచ్చిన మాట నాకు చాలా బాగా అనిపించింది. అని ఎంత సాహసంతో చేస్తే మమ్మల్ని బాధ పెట్టే మాటలు లేదా మమ్మల్ని గాయపరిచే మాటలు ఇలాంటివి మాట్లాడటం అనేది అది పద్ధతి కాదు, అది సమావేశం కాదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మా బాధ ఒకసారి మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే మేము ప్రజల మధ్య తిరుగుతున్నాం, ప్రజల ముందు ఉంటున్నాం, ఎలా మా పరిచయం కొనసాగిస్తున్నామో మమ్మల్ని మీరు గుర్తించాలి తప్ప ఎవరో మా కోసం గాలి మాట తీసుకొస్తే అది ఎంక్వైరీ చేయకుండా దాని మీద మీరు నిర్ణయం తీసుకోవడం అనేది మంచిది కాదని నేను భావిస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే ఈ మధ్య కాలంలో డిప్యూటీ డైరెక్టర్లు అందరూ కూడా ఒక విషయంపై మాతో చర్చించారు. ఆ చర్చించి వాళ్ళందరూ కూడా ఒక నిర్ణయం తీసుకొని ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో, అంటే ఒక విషయం చెప్పాలంటే ఆ వ్యక్తి మాపై దాడి చేయడం అంటే జస్ట్ నేను కూర్చొని మాట్లాడుతున్నాను, తర్వాత చక్రవర్తి కూడా వచ్చాడు. ఆ రోజు ఒక వైస్ ప్రిన్సిపాల్ పర్మిషన్ అబ్బాయి నా మీద దాడి చేశాడు. సువర్ణరాజు గారి మీద దాడి చేశాడు. ఆ బైబిల్ విసిరి నా మీద నన్ను కొట్టాడు. ఆ తర్వాత సువర్ణరాజు కూడా కొట్టడం జరిగింది. ఆ తర్వాత 2 వారాలుగా పెద్దలు ఫోన్ చేసి వాళ్ళ సమస్య అంతా కూడా పరిష్కరించి మాతో మాట్లాడి 30 మంది వైజాగ్ వెళ్ళడానికి సిద్ధపడ్డారు. అయితే పెద్దలు ఆలోచనలంటే మా మాట బాబురావు అయితే ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను, వెళ్ళకన్నాను. మా చేతికి అప్పగించాడు కనుక మేము దాన్ని ఎలాగైనా మేము దాన్ని ఫైనలైజ్ చేస్తామని చాలా విషయాలు నాకు చెప్పారు. ఓకే, మొత్తానికి 30 మందిని ఆపిన తర్వాత మళ్ళా ఆ కుటుంబం అంతా కూడా ప్రకటించిన ఆ నెక్స్ట్ వీక్కే వాళ్ళు వైజాగ్ వెళ్ళారు. వైజాగ్ వెళ్ళిన మరుక్షణమే మళ్ళా ముందు చేసిన ప్రకటన యూనివర్సిటీ నుండి తీసాము అన్నటువంటి ఆ ప్రకటనను మళ్ళీ వెనక తీసుకొని వాళ్ళు మళ్ళా సంఘంలోకి రావచ్చు అని అంటారు. మరి ఇప్పుడు వాళ్ళు రావద్దు అనేది కాదు మా సమస్య. ఒకవేళ వాళ్ళు వచ్చి మళ్ళా ఇంకా గొడవలు చేసి మళ్ళా ఇంకా డిస్టర్బెన్స్ చేస్తే దాని బాధ్యులు ఎవరు? కనుక అప్పుడు పెద్దలు అడిగారు. పెద్దలు అన్నారు, మేము 5 ఉన్నాం కానీ మాకు కూడా ఈ విషయం తెలియదు. అంటే దీని అంతటికీ ప్రధాన లోపం ఏంటంటే ఒకరినొకరు పరామర్శించుకోవటం కానీ, ఒకరికొకరు చెప్పుకోవటం కానీ, ఆ తర్వాత ముఖ్యంగా ఏదైతే మనం అనుకుంటున్నామో ఈ ప్రోటోకాల్ లేకపోవడం బట్టి ఇలాంటివి జరుగుతున్నాయని నేను అనుకుంటున్నాను. కనుక ఇకనైనా ప్రోటోకాల్ను క్రమంగా నడుపుకొని ఒక మర్యాదగా నడవాలని నేను ఆశిస్తూ, పెద్దలను ఒకవేళ కించపరిచి ఉంటే లేదా నా మాటల ద్వారా గాయపడి ఉంటే నా బాధ ఒకసారి మీరు ఆలోచించండి. నా గుండెలో ఉన్న బాధ, ఆవేదన ఒకసారి మీరు ఆలోచించండి. కనుక పెద్దలైన వారికి నేను విన్నపం చేస్తున్నాను. మేమేదేదో నేను దుర్దేశంతో మాట్లాడలేదు, నా బాధది ఏడవాలనిపిస్తుంది, కానీ ఏం చేయగలను? కనుక ఒకసారి మీరు ఆలోచించి చాలా ఆటంకం కలుగుతుంది పరిచయం. పిల్లలతో కనెక్ట్ అయ్యి పైన ఉన్నటువంటి వారిని ఎంతగా చేస్తున్నారో నాకు బాధేస్తుంది. ఓకే, చూసారు కదా, నేను మాట్లాడింది ఏంటో తెలుసా? ప్రోటోకాల్ కోసం. ఒక వ్యవస్థ నడపబడాలి అంటే దానికి ప్రోటోకాల్ అనేది అవసరం. ప్రోటోకాల్ను పాటించకుండా పెట్టిన వారే దాన్ని తృణీకరిస్తే సేవకులపై గౌరవం, మర్యాద అనేది తగ్గిపోతుంది. కనుక పెద్దలు ఈ విషయంపై అనగా ప్రోటోకాల్పై బాధ్యత వహించాలి. లేదా ఎలాంటి సమస్యలు జరుగుతాయో ఒక విషయాన్ని నేను కళ్ళకు కట్టినట్టుగా అక్కడ చూపించాను. ఒక సంఘం 2 ముక్కలుగా విడిపోయింది. వారికి మేము చెప్పాం, అందరు కలిసి ఉంటేనే మేము మీ దగ్గరకు వస్తాము, లేదా మా ప్రయాస, మా కష్టం వృధా అవుతుందని సంఘానికి మేము తెలియచేసినప్పుడు వారు ఏకంగా ఉండకుండా
కలిసికట్టుగా ఉండకుండా యనమండుగురు డైరెక్ట్గా విశాఖపట్నం వెళ్ళిపోయి విశాఖపట్నంలో ఒక సేవకుడు కావాలని వారు అడిగినప్పుడు 10 సంవత్సరాలు సేవ పరిచర్య ఒడిశాలో ప్రాణాలకు తెగించి తిండి తినక కుటుంబాలను విడిచి ఎంత పరిచర్య చేశామో వచ్చి ఎంక్వైరీ చేశారు. డిప్యూటీ డైరెక్టర్స్ తెలుసు ఎంతగా నేను అభివృద్ధి పరిచానో, 10 సంవత్సరాలుగా ఎంత కష్టపడ్డానో వాళ్ళకి తెలుసు. అడగండి, మీరు అడిగితే తెలుస్తుంది. వాళ్ళు అడిగితే నా సేవ పరిచర్య ఎంత భారభరితమైనదో, ఎన్ని కష్టాలు పడి నేను ఇక్కడ సేవ చేస్తున్నానో అది మీకు అర్థమవుతుంది. కింద ఎంత కష్టపడినా, ఎన్ని విధాలుగా శ్రమలు అనుభవించినా అది మీకు తెలియకుండా, పట్టించుకోకుండా, ఇష్టం వచ్చినట్టుగా, నోటికి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ మీ వ్యాఖ్యలు ప్రకటించారు కదా. అందుకే ఆవేదనతో మాట్లాడుతున్నా నేను. ఇప్పుడు కూడా ఆవేదనతోనే మాట్లాడుతున్నాను నేను. జగ్గైపేటలో సంఘ విభజన కోసం నేను మాట్లాడాను. ఛత్రపూర్ అనే ప్రాంతంలో సంఘం ఇలా విభజన అయ్యింది. యనమండుగురు మీ దగ్గరకు వచ్చారు. ఆ యనమండుగురికి మీరు ఒక సేవకును పంపించారు. సేవకును పంపించిన తర్వాత కార్యక్రమాలన్నీ జరిగించారు. నేను ఒకటే చెప్పాను, సేవకును పంపించడం తప్పు కాదు, సేవ చేయటం తప్పు కాదు. నా తరువాత ఎవరైనా సేవ చెయ్యాలి, సేవకుడు బాధ్యతది అని నేను చెప్పినా అయితే నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, 10 సంవత్సరాలుగా సేవ పరిచర్య చేస్తున్న నాకు ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ కూడా చెప్పకుండా మీరు చేశారు కదా. ఒక ప్రోటోకాల్ అనేది మనకు ఉంది కదా. ఎందుకంటే యూనివర్సిటీని మేము నమ్ముకున్నాం. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, మీ మీద ఎన్ని అపోహాలు వచ్చినా వాటన్నిటిని తిప్పికొట్టి ఈరోజు మీ సంస్థలో ఎంత కష్టపడ్డామో మీకు తెలుసు కదా. ఎన్నో సంవత్సరాలుగా మీ దగ్గర విద్యను అభ్యసించి మీతోనే ఎన్ని బాధలైనా భరించి ఈ రోజు వరకు కూడా నిలబడ్డామంటే ఒక్క చిన్న క్వశ్చన్ అడిగినందుకు మరొక సంఘంలో తీసేశారు, మరలా సంఘంలో పెట్టారు. అంటే తీయటమైన మీ ఇష్టమే, పెట్టడమైన మీ ఇష్టమే అని నేను అడిగినందుకు అడిగే వాడిక ఉండకూడదు, ప్రశ్నించే వాడిక ఉండకూడదు. ప్రశ్నించే గొంతు ఒకవేళ లేస్తే వాడితో పాటు 10 మంది లేస్తారు. 10 మంది తిరుగుబాటు ప్రారంభమవుతుంది. ఆ 10 మందితో ఒక 20 మంది తిరుగుబాటు ప్రారంభమవుతుంది. మన వ్యవస్థ కూలిపోతుంది. గనుక మిగతా వాళ్ళందరిని భయపెట్టాలంటే ఈ వీరేష్ అనే వాడిని తీయాలని ప్రణాళిక చేసింది వాస్తవం. జగ్గైపేటలో మీటింగ్ ఏర్పాటు చేశారు. 27వ తేదీ ఆదివారం జూలై నెలలో వచ్చి జైశాలి గారికి లేనిపోని మాటలు చెప్పి నన్ను తీయించడానికి ప్రణాళిక చేయటమే కాకుండా నా సహోదరుడైన మా అన్నయ్య గారిపై కూడా లేనిపోని మాటలు, ప్రగల్భాలు పలుకుతూ వ్యంగ్యంగా మాట్లాడారు. ఒక్కసారి మీరు ఆలోచించండి. మీరు పంపించినటువంటి ఎంక్వైరీ టీం, డిప్యూటీ డైరెక్టర్స్ వారు చెప్పింది ఏంటి మీకు? వీరేష్ పై ఎటువంటి నేరారోపణ లేదు అని. నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి కనుక నేను మాట్లాడుతున్నాను. వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేశారు కనుక నేను మాట్లాడుతున్నాను. అంటే మీ తప్పును ఒప్పుకోవటానికి మీకు మనసు రావట్లేదు. మీరు ప్రకటించింది అబద్ధం గనక మీకు మనసు ఒప్పట్లేదు. మరలా చేర్చుకుంటే, మరలా మనం ప్రేమతో ఆహ్వానించుకుంటే ఏమైపోతాం? ముందుగా లైవ్లో ప్రకటించింది అబద్ధమని మనం ఒప్పుకోవాల్సిన అవసరత ఉంటుంది కనుక ఒక్కసారి తీసామంటే ఇక తీసేసినట్టే అని మీరు మాట్లాడుతున్నారు. అంటే ఈ నిజాలన్నీ ప్రజలకు తెలియాలి. అందుకే కదా జరిగిన వెంటనే నేను స్పందించలేదు. చాలామంది నన్ను అభిమానించే వాళ్ళు, సత్యాన్ని నా ద్వారా నేర్చుకున్న వాళ్ళు, విన్నవాళ్ళు ఎంతోమంది అడిగారు, అన్నయ్య మీరు మాట్లాడండి, మీకు జరిగిందే మరొకరికి జరుగుతుంది అని అన్నప్పుడు వారికి ఏం చెప్పానో తెలుసా? కంగారు పడకూడదు, ఆవేశపడకూడదు. నిర్ణయాలు మారిపోతాయేమో, పెద్దలు ఆలోచిస్తారు కనుక వాళ్ళ నిర్ణయాలకు మనం కట్టుబడి ఉండాలి. అంతెందుకండి, ఎక్కడికి డిప్యూటీ డైరెక్టర్లు వచ్చి నీ నిర్ణయం ఏంటని అడిగినప్పుడు నేను కూడా వారికి చెప్పిన మాట ఏంటి తెలుసా? జైశాలి గారి నిర్ణయానికి తల ఉంచుతాను అని చెప్పాను. అంటే అప్పటికైనా మీరు అర్థం చేసుకోవాలి. కానీ మీరు మీ తప్పును సమర్థించుకోవటానికి ఒక కుట్రతో చేసిన పన్నాగం, దీని వెనక ప్రసన్న బాబు గారు చేసినటువంటి ఒక కుట్ర ఫలితం. డిప్యూటీ డైరెక్టర్లు చెప్పిన ప్రతి మాటకు వ్యంగ్యంగా మాట్లాడుతూ, వారు ఉండకూడదు యూనివర్సిటీలో, వారు ఉంటే ప్రశ్నిస్తారు, ప్రశ్నించే వాళ్ళు ఎక్కువైపోతారు అన్న ఒక దృక్పథంతోనే మీరు చేశారని ఇదిగో ప్రజలందరికీ కూడా తెలుసు, ప్రిన్సిపాల్స్కి తెలుసు, అడిషనల్స్కి తెలుసు, యావత్ బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ యాజమాన్యంలో ఉన్న వారందరికీ కూడా తెలిసిన విషయమేది. ప్రశ్నించాడు గనుక ఆయన్ని తీసేశారని. ఏ తప్పు నాలో ఉంది చెప్పండి? తీసేయటానికి ఒక్క నేరం నాకు చూపించండి. వేరే సంస్థలో కలిసిపోయాడనంటారా? వేరే సంస్థలో కలిసిపోలేదు నేను. అది సొంతగా మా అన్న స్థాపించింది.
మా అన్న అమెరికాకు వెళ్ళాడు, దాని బాధ్యతలు నాకు అప్పగించాడని 5 సంవత్సరాల క్రిందట నేను చెప్పుకున్నాను. తండ్రి గారు దాన్ని స్వీకరించారు మంచి మనసుతో, దాన్ని అంగీకరించారు ఆయన. మరి ఆ రోజు అంగీకరించినప్పుడు ఈరోజు ఎందుకు ఎలిగేషన్ వచ్చింది ప్రశ్నించాను గనక. అయినా నా ఫోటోలు చూపించి పోస్టర్లు చూపించి మీరు చేశారు. నన్ను ఒకవేళ తీస్తారనే భయమే నాకుంటే, నన్ను యూనివర్సిటీ నుండి తొలగిస్తారనే భయాందోళన నాకుంటే ఎందుకు నేను పోస్టర్లు చేయిస్తాను, రాష్ట్రంగా వెళ్తాను కదా. అయినా 2025లో ఉన్న పోస్టర్స్ అవి. 2025లో పోస్టర్స్ పబ్లిక్ ప్లాట్ఫామ్లో వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో పబ్లిక్గా రిలీజ్ చేశారు. మరి అప్పుడు నాకు భయం లేదే, అప్పుడు చూసినప్పుడు తీసేయలేదే. అంటే ఏది లేక లేనిపోని మాటలు చెప్పి సంఘాన్ని గలిబిలి చేయటానికి మీరు చేసిన కుట్ర ఇది. దేవుడు చాలా కఠినమైన శిక్ష విధిస్తాడు. సహోదరి మనలారా, వింటున్న నా ప్రియ సహోదరులారా, ఒక్కసారి మీరు ఆలోచించండి. నా వెనక జరిగిన కుట్రను గూర్చి నేను వివరంగా మాట్లాడాలనుకుంటున్నాను, అంతే తప్ప ఎవరిని కించపరచాలని ఇప్పటికి కూడా నేను మాట్లాడట్లేదు. ఎందుకో తెలుసా, నేను ఒక దైవ సేవకుణ్ణి, నాకు కొన్ని నామ్స్ ఉన్నాయి. ఆ నామ్స్ నేను దాటి మాట్లాడకూడదు. వాళ్ళని గౌరవిస్తున్నాను, వాళ్ళ దగ్గర విద్య నేర్చుకున్నాను, నేను కాదని చెప్పట్లేదు. వాళ్ళు చేసిన తప్పుని నేను సమర్థించట్లేదు. వాళ్ళు చేశారు తప్పు ఈ విషయంలో, అడుగుతున్నందుకు నన్ను తీసివేయటానికి వారు ప్రణాళిక చేశారు. అది తప్పని ఒప్పుకోవటానికి వారికి మనసు రావట్లేదు. ఒకవేళ నేను విదేశీ ధనానికి లోబడితే, విదేశీ సంస్థకే నేను అమ్ముడు పోతే రండి నిరూపించండి. మీ డిప్యూటీస్ డైరెక్టర్స్ ఏం చెప్పారు మీకు? రిపోర్ట్ తీసుకొని వచ్చినా కూడా మీరు అంగీకరించలేని మనస్తత్వంతో ఉన్నారంటే మీ మౌనం అంగీకారం తెలిపింది ఏంటో తెలుసా? వీరేష్ ఏ తప్పు చెయ్యలేదని. మీరు వేసిన అబండాలు, మీరు వేసినటువంటి ఆ నేరారోపణలో ఏ నేరారోపణ కూడా రుజువుగా మీరు నిరూపించండి. ఎవరు లేనిపోని మాటలు వినేసి విదేశీ సంస్థ, విదేశీ డబ్బు, ఇవన్నీ మాట్లాడడానికి ఇలాంటి మాటల చేత ప్రజలను ఎంతకాలమయ్యా మొబ్బి పెడతారు? ఎంతమంది జీవితాలతో మీరు ఆడుకుంటారు? మిమ్మల్ని నమ్ముకొని 2012 నుండి విద్యను అభ్యసించి సేవ చేయటానికి వచ్చి ఇప్పటికి 10 సంవత్సరాలైనా ఎలా ఉన్నాడు, ఏం తిన్నాడు, ఏం చేస్తున్నాడు అన్న ఒక్క మాట కూడా మీరు అడగకుండా ఇప్పుడు సేవ చేసి సంఘాలను అభివృద్ధి చేసి పరిచర్యను నిలబెడితే, ఎవరో లేనిపోని మాటలు చెప్పిన తరువాత వారి మాటలు విని ఈరోజు నాపైన తిరుగుబాటు చేశారంటే ఒక రోజు వస్తుంది, ఆ రోజు దేవుని ఎదుట నిలబడతారు, తప్పించుకోలేరు కదా. చూచుచున్న దేవుడున్నాడు, ఆయన ముందు ఎవరైనా సమానమే కదా. ఈ మాట మాట్లాడుతున్నానంటే మీరు నమ్మాలి. ఎందుకో తెలుసా? నేను తప్పు చేయలేదు. వారు వేసిన నేరారోపణలు అవి నిజం కాదు, అవి అబద్ధాలు. జైశాలి గారి సాక్షాత్తుగా ఆయన చెప్పారు కదా. ఏమని చెప్తున్నారు ఆయన? వీరేష్ పై లేనిపోని అభియోగాలు నన్ను పురికొల్పి నాకు చెప్పారు. జగ్గైపేటలో నేను మాట్లాడిన దాంట్లో తప్పు లేదు. ఒకరిని నేను విమర్శించలేదు. మరి అలాంటిది మీరు ఎందుకు తీయాల్సిన అవసరం వచ్చిందంటే, ఇదిగో కుట్ర, ప్రశ్నించేవాడు ఉండకూడదు. ఇకనైనా మీరు మార్చుకోండి. ఈ వృద్ధాపదేశంలో ఆత్మీయ తండ్రి గారిని ఎందుకో హేళనపరుస్తున్నారు మీరు? మీ వల్లనే కదా ఆయన అవమానపరచబడుతున్నాడు. ఆయనకి లేనిపోని మాటలు వస్తున్నాయి. మీరు సక్రమంగా మంచి సమాచారం అందిస్తే ఈ వృద్ధాపదేశంలో ఆయనకి బాధలు ఎందుకు, ఈ కష్టాలు ఎందుకు? ఆయనకి వాక్యం చెప్పుకుంటే వృద్ధాపదేశంలో కొందరినైనా పురికొల్పి ఆయన తనువును చాలించడానికి ఆయన సిద్ధంగా ఉంటే, లేనిపోని మాటలు చెప్పించి ఆ పెద్ద తరహా వయసులో అనుభవం ఉన్న వ్యక్తి చేత విచ్చలవిడిగా నోటికి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిస్తున్నారంటే దానికి మీకు శిక్ష రాదనుకుంటున్నారా? తెర వెనక ఉన్న ఆట ఆడిస్తున్నా నీకు శిక్ష తప్పదు. పెద్ద ఆయన చెప్పారు, నన్ను పురిగొల్పారు, లేనిపోని మాటలు నాతో చెప్పించారు, ఎంక్వైరీకి వెళ్ళండి. వచ్చారు ఎంక్వైరీకి. ఇంకా తెర వెనక ఉండి ఎంతకాలం నటిస్తావు నువ్వు? తెర వెనక ఉండి ఇంకెన్ని కార్యక్రమాలు చేస్తావు? ఎంతమంది మీద కుట్ర సాధింపు చేస్తావు? జగ్గైపేటలో నేనే కాదు కదా అడిగింది, నాతో పాటు చాలామంది అడిగారు. వాళ్ళు అడిగారు, చాలామంది సమస్యలు చెప్పారు. మరలా మీరేమంటున్నారట ప్రజల ముందు? అది సెమినార్ డబ్బుల కోసం పెట్టిన సభే తప్ప సమస్యల కొరకు సభ కాదా? నీకెప్పుడు తెలుసు? డిప్యూటీ డైరెక్టర్స్ అడుగు. నువ్వు వచ్చావా గూగుల్ మీట్కి? ఆ మీటింగ్కి 2 రోజుల ముందు నీ ఫోటో పడితే నువ్వు వచ్చావు.
అంతే తప్ప నీకేం తెలుసు? అక్కడ నిజాలు రూమ్లో మాట్లాడుకొని గేమ్ ఫిక్స్ చేసుకొని వచ్చి నువ్వు ప్రకటన చేసావు. ఏమని? అది కూడా నేను మాట్లాడిన తర్వాత నువ్వు మాట్లాడావు. ఏమని మాట్లాడారు? సెమినార్ కొరకు మాట్లాడడానికే తప్ప కష్టాలు, నష్టాలు, దుఃఖాలు, బాధలు, కన్నీళ్లు కార్చుకోవడానికి కాదని మీరు మాట్లాడారు. ఆలోచించండి, ఏం మాట్లాడుతున్నారు? ఎంతవరకు కక్ష సాధింపు చేస్తారు? ఎంతవరకు మీ తెర వెనక నాటకాలు కొనసాగిస్తారు? దేవుని బిడ్డలారా, వాళ్ళని అంటున్నానని మీరేమో బాధపడకండి. వాళ్ళ నిజాలు మీకు తెలియదు. చాలామంది జీవితాలతో ఆడుకుంటున్నారు. ఈరోజు నేను బలైపోయాను, రేపొద్దున మీరు బలైపోవచ్చు. ఇంకా వందల మంది సేవకుల కుటుంబాలను విడిచి సర్వాన్ని త్యాగం చేసి తండ్రి అని, అన్నయ్యలని నమ్ముకొని సేవ పరిచయ భుజాల మీద వేసుకొని చేస్తున్నారు. కష్టపడి చేస్తున్నారు, కానీ వారి రక్తాన్ని పీల్చుకుంటున్నారు తప్ప వారి కష్టాన్ని వారు అర్థం చేసుకోవట్లేదు, వారి బాధను అర్థం చేసుకోవట్లేదు. ఈరోజు నాకు జరిగింది, రేపు పొద్దున మీకు జరుగుతుంది. ఆలోచించండి ఒక్కసారి. కామెంట్లు పట్టడం కాదు, కౌంటర్లు మాట్లాడటం కాదు. వాళ్ళ కొరకు నాకు బాగా తెలిసి, నేను అక్కడ చదువుకున్న విద్యార్థిని, నేను అక్కడున్న వ్యక్తిని. నా మీద కక్ష సాధింపు జరిగింది. వాళ్ళ మాట వినలేదని, వాళ్ళ ఆజ్ఞకు లోబడలేదని, వాళ్ళని ప్రోటోకాల్ కొరకు ప్రశ్నిస్తానని ఒక అహంభావంతో, అహంకారంతో ఒక చిన్నవాడు మా నుండి వెళ్ళిపోయి మమ్మల్ని ప్రశ్నించే స్థాయికి వెళ్ళిపోయాడా? నామరూపాలు లేకుండా చేయాలని మీ శత ప్రయత్నాలు ఎవరికి తెలియదయ్యా? ఇప్పటికైనా ఆలోచించండి. మహాజ్ఞానం అనే సంకలు గుద్దుకొని ప్రజల జీవితాలతో ఆడుకోవటం కాదు. ఎంతో మంది ప్రాణాలకు తెగించి సేవ చేసి మీ సభలు పెట్టిస్తే వారి కొరకు వ్యంగ్యంగా మీరు మాట్లాడుతున్నారు. అది నేను చెప్పాను అక్కడ. ఒక్కసారి మార్చుకోండి. ఇన్ని రోజులు నేను ఎందుకు మాట్లాడలేదో తెలుసా? నిజాలేంటో మీరు తెలుసుకుంటారని. డిప్యూటీ డైరెక్టర్స్ని పంపించిన వాళ్ళు సమాచారం అంతా తీసుకొచ్చిన మీ తప్పుని మీరు ఒప్పుకోలేదు. చేర్చుకుంటే మరలా మన తప్పును మనం ఒప్పుకున్నట్టు అయిపోతుంది. వద్దు, రాకూడదు, చేర్చుకోకూడదు. ఎందుకింత అహంకారం? మరలా నన్ను చేర్చుకోమనో నేను బాధపడట్లేదు, నేను లేననో బాధపడట్లేదు. నాకు జరిగింది మరొకరికి జరగకూడదు. పతనానికి ప్రారంభమైంది గనక ఇలాంటి ఆనవాళ్ళు కనబడుతున్నాయి. నేను ఈరోజు ఇలా మాట్లాడగలుగుతున్నానంటే దానికి గల కారణం మీరే. మీరు చేసిన ఆ తప్పుడు వ్యాఖ్యానాలకు ఈరోజు ఇలా మాట్లాడవలసిన అవసరం వచ్చింది. లేనిపోని అబద్ధ సమాచారాన్ని ప్రజలకు చేరవేసి మరలా ఎంక్వైరీ టీమును పంపించి ఎంక్వైరీలో నిర్దోషి అని తెలిసినా కూడా మీరు దానిని ప్రకటించకపోవటం, దానిని ప్రజల ముందు పెడితే మరలా మాది తప్పని తెలిసిపోతుందని మీ ఆలోచనలతో మీరు ఆలోచించి మీ తప్పును కప్పు పెట్టుకోవటం కోసం ఈ విధమైన ప్రణాళికలు చేశారు. గనుక ఈరోజు వరకు ఎదురు చూశాను. ఈరోజు వరకు కూడా సమాధానంతోనే ఉన్నాను. అయినా మీ తప్పును కప్పిపుచ్చుకోవటానికి చేసిన పనులు, సంఘాలపై మీరు చేస్తున్న పెత్తానం నచ్చక ఈరోజు నేను ఇలా మాట్లాడాల్సిన అవసరం వచ్చింది. అయినా మీరెంత తప్పు చేసినా ఒక క్రైస్తవుడుగా, ఒక సేవకుడుగా క్షమించాల్సిన బాధ్యత నాకుంది. నేను క్షమిస్తున్నాను. కానీ తెర వెనక ఉండి ఎంతకాలం ఈ భాగోతాలు, ఈ కార్యక్రమాలు చేస్తారు? ఒక్కసారి ఆలోచించండి. సేవకులపై పగ తీర్చుకోవటం గొప్పతనం కాదు. నిజాలతో నిరూపించండి, నిజాలను చూపించండి. విదేశీ సంస్థలో నేనున్నానని, విదేశీ సంస్థతో డబ్బు తిన్నానని, విదేశీయుల డబ్బుకు నేను కకృతి పడ్డానని ఒక్క ఎవిడెన్స్ చూపించండి. అది మీరు చూపించలేరు గనుకనే డిప్యూటీ డైరెక్టర్స్ని పంపించారు, ఎంక్వైరీ చేయించారు. వారు లేదని చెప్పారు. నోటి మీద చేయి వేసుకొని మౌనంగా మీ కార్యక్రమాన్ని మీరు ఆదివారం చేసుకుంటూ వెళ్ళిపోయారు. కారణం మీ తప్పేంటో మీకు తెలిసింది. ఆలోచించండి. చూస్తున్న ప్రజలారా మీరు కూడా గమనించండి. వీళ్ళ భాగోతాలు, వీళ్ళ పద్ధతులు మీకు తెలియాలి. ఎందుకంటే బలైపోతున్నాం, నమ్ముతున్నాం. ఎంతో కాలంగా నమ్మిన నన్నే ఈరోజు మోసం చేశారు. లక్షల రూపాయలు పోగు చేసి బైబిల్ విద్యను అభ్యసించడానికి అక్కడికి వెళ్ళి ఈరోజు నేను ఒక సేవకుడుగా ఒరిస్సా ప్రాంతానికి వచ్చిన, ఒరిస్సా ప్రాంతంలో 10 సంవత్సరాలు సేవ చేసిన నా జీవితానికే ఇంత కలంకంగా ఆపాదించేటట్టు మాట్లాడారు అంటే, నిజాయితీగా నిజంగా ఉన్న మనలాంటి సేవకులను వారు గౌరవించరు, మనలాంటి వారు వారికి నచ్చరు. ఒక సేవకుడుగా ఆవేదనతో చెప్తున్నాను, ఆలోచించండి. వారి యొక్క మాటల మాయలో పడి
వారికి జేజేలు కొట్టుకుంటూ పోయారా, మన జీవితాలను దారుణాతి దారుణంలోనికి నెట్టేస్తారు. నమ్మించి గొంతులు కోసే రకాలు. ఆలోచించండి. ఎందుకు ఇలా మాట్లాడుతున్నానో మరలా చెప్తున్నాను. దానికి గల కారణం మీరే. మీరు చేసిన ఈ కుట్ర ఫలితమే నా నోటి నుండి ఈరోజు ఈ మాటలు వస్తున్నాయి. ఎదురు చూశాను, తెలుసుకుంటారనుకున్నాను, తెలుసుకోలేదు. నిజాలను ఈరోజు నా నోటి ద్వారా చెప్పిస్తున్నారు. మరలా చెప్తున్నాను, ఈ వీడియోకు కౌంటర్స్ కానీ కామెంట్స్ కానీ ఎవరైనా పెట్టే వాళ్ళు ఒకసారి మీరు ఆలోచించండి. BOUY తరపున ఎంతోమంది ఏ విధంగా బలైపోతున్నారో వాళ్ళ జీవితాలను చూడండి. ముందు వీడియోలు చేసే ముందు, కామెంట్లు చేసే ముందు ఎంతమంది సేవకులు వారి జీవితాలు విచ్ఛిన్నమైపోతున్నాయో చూడండి, ఎంతమంది నలిగిపోతున్నారో చూడండి. కనుక మీకు తెలీదు ప్రజలారా, కేవలం మాటల చేత మోసపరిచి మాయ గారడి చేత వారు మేము చెబితే నమ్మేస్తామనుకుంటున్నారు, మేము చెబితే వాళ్ళు ఏదైనా చేస్తారని అనుకుంటున్నారు. కనుక వారి మాటలు నమ్మకండి, అలాంటి మోసానికి పాల్పడకండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.